హలో అని ముత్యాలు, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజైతే మా ఇంట్లో ప్రత్యేకమైన పూజ అన్నమాట. అందుకోసం నేను మధ్యరాత్రి 2 గంటలకి నిద్ర లేచాను. ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులైతే వేసేసా. 2 రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి కదండి. అందువల్ల మధ్యరాత్రి 3 గంటలకి చల్లనీళ్ళు స్నానం చేస్తుంటే నాకైతే వణుకొచ్చేసిందండి. ఇక ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళ కోసం చాయ్ చేస్తున్నాను. వాతావరణం ఇలా చల్లబడ్డప్పుడు కొంచెం ఉడుకు నీళ్ళు కడుపులో పడితే బాగుండు అంటుంటారు కదండి. అదే చాయ్ అండి. ఇప్పుడు నేను చెప్పింది చాయ్ లవర్స్ కి అయితే మంచిగా అర్థమవుతుంది. ఏమంటారు అని ముత్యాలు? ఇక నేను దేవుడి కోసం ప్రసాదాలు చేయటం మొదలు పెట్టేశాను. ఈరోజు నైవేద్యంలో పూరి, చోలే భటూరే కర్రీ, ఇంకా పులిహోర, దద్దోజనం ఇలాంటివి చేశానన్నమాట. కానీ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయండి. ఇక ఆ లక్ష్మీ నరసింహస్వామికి చాలా ఇష్టమైన బెల్లం పానకం కూడా తయారు చేశాను. ఇక నేను వంటగదిలో ప్రసాదాలన్నీ తయారు చేసే లోపు మా అమ్మ పూజ గదిలో పూజకన్నీ సిద్ధం చేసింది. ఇక నేనేమో పూజకి తయారవుతున్నాను. ఆడవాళ్ళ కోసం ఎన్ని రకాల డ్రెస్సులు తయారు చేసినా ఈ చీర ముందు మాత్రం ఆ డ్రెస్సులన్నీ బలాదురండి. ఏమంటారు ఆనిముత్యాలు? నిజమే కదా? సరే, ఎవరి వృత్తిలో వారు పరిస్థితులకు అనుకూలంగా మోడర్న్ స్లీవ్లెస్ వేసుకుంటూ ఉంటాం. షూటింగ్స్లో నేను కూడా వేసుకుంటాను. కానీ ఆ కట్టుబొట్టులో ఉండే అందమే వేరు కదండి. చీర మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజీని అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.